ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులు జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 28న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులందరూ పాల్గొని వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి చేస్తున్నటువంటి గత పోరాట సమితి అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఉద్యమకారులను పక్కకు పెట్టి తెలంగాణ వ్యతిరేకుల అందరినీ కూడా అందలం ఎక్కించి ఈ రాష్ట్ర ఖజానాతో పాటు దాదాపు 7 లక్షల కోట్లు అప్పు చేసిన సంగతి ప్రజలందరూ కూడా తెలుసు. కానీ ఈ రాష్ట్రం సిద్ధించడానికి ప్రయత్నం చేసిన ఉద్యమకారులు బలిదానాలు చేసినటువంటి ఆ కుటుంబాలకు కూడా ఇవాళ ఆత్మఘోష తగిలి కేసీఆర్ ప్రభుత్వము ఓటు ద్వారా ప్రభుత్వాన్ని పక్కకు తోలిన విషయం ప్రజలందరూ కూడా తెలిసిందే. తెలంగాణ ఉద్యమకారులు సబ్బండ జాతులు ఆత్మ బలిదానాలు చేసినటువంటి కుటుంబాల త్యాగాలతోటి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతించినాం. ఈ స్వాగతించిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉద్యమకారులను గుర్తిస్తాం, సంక్షేమాన్ని గుర్తిస్తాం, అదే విధంగా 250 గజాల జాగా ఇస్తానని చెప్పేసి మేనిఫెస్టో పెట్టిన విషయం కూడా ప్రజలందరికీ తెలుసు. రెండో ఆవిర్భావ సభ కూడా జరిగిపోయింది. రెండో ఆవిర్భావ సభలో ఉద్యమకారులు ఈ రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం ఉద్యమకారులకు ఆకాంక్షలను గౌరవించి 250 గజాల జాగా సంక్షేమాన్ని ప్రకటించి ఐడి కార్డులు ఇస్తారని చెప్పేసి మేము అంతా భావించినాం. అదే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా మీరు స్వాగతించిన మద్దతు ఇచ్చినాం. అయినప్పటికీ రెండోసారి కనీసం ఉద్యమకారుల మాట ఎత్తకపోవడం అనేది ఒక సిగ్గుచేటు. దాదాపుగా 60 ఏళ్ల పోరాట ఫలితంగా అనేక మంది ఉద్యమకారులు తమ జీవితాలను ప్రాణాలను ఈ తెలంగాణ